నీ ఇంట్లో ఏం కరువైపోయింది? సమాధానం కరువైందా? శరీరంలో ఆరోగ్యం కరువైందా? భక్తి జీవితం కరువైందా? పరిశుద్ధ జీవితం కరువైందా? ఆర్థిక విషయాల్లో కరువుతో వచ్చావా? గమనించండి, దైవ దర్శనం నీకు కలిగితే, దేవుడే గనక నిన్ను దర్శిస్తే, కరువు కోరల నుంచి నిన్ను విడిపించి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, కుటుంబంలో ఏ కరువుతో మీరు వచ్చారో, ఏ కరువు మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉందో, సంతోషం కరువైపోయిందా? సమాధానం కరువైపోయిందా? ఆనందంగా బ్రతికే దినాలు కరువైపోయాయా? ప్రార్థనా జీవితం కరువైపోయిందా? పరిశుద్ధ జీవితం కరువైపోయిందా? భక్తి జీవితం కరువైపోయిందా? ఆర్థికంగా చితికిపోయి ఆర్థిక విషయాల్లో కరువును అనుభవిస్తూ ఉన్నారా? విశ్వసించండి, నీతిని సంతోషంగా అనుసరించు, దైవ దర్శనం నీకు కలిగిద్ది. ఆ దైవ దర్శనం కరువులో నుంచి నిన్ను విడిపించి సర్వ సమృద్ధికి దేవుడిచ్చునుగాక. దైవ దర్శనం కలగక మునుపు బెత్లెహేములో ఉన్న కుటుంబాలు చెదిరిపోయాయి. దైవ దర్శనం కలిగిన తర్వాత చెదిరిపోయిన కుటుంబాలు సమకూర్చబడ్డాయి. చెదిరిపోయిన బ్రతుకులను సమకూర్చింది దైవ దర్శనం. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, ఒకవేళ నీ బ్రతుకులో నీ ఇల్లు కూడా చెదిరిపోయిందేమో, చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా, భార్యకు భర్తకు సమాధానం లేకుండా, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేకుండా, నలుగురు నాలుగు దిక్కులై చెదిరిపోయిన సంసారంలాగా ఒకవేళ నీ బ్రతుకు మారిపోయిందేమో, నేనంట దేవుడే గనక నిన్ను దర్శిస్తే దూరమైపోయిన భర్త వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దైవ దర్శనమే నువ్వు పొందుకోగలిగితే చెదిరిపోయిన నీ కుటుంబాన్ని, చెదిరిపోయిన నీ సంసారాన్ని, విడిపోయి చల్లా చెదిరిపోయిన నీ బ్రతుకులను దైవ దర్శనం మరలా సమకూర్చటం ప్రారంభించునుగాక. అవును, బెత్లెహేముని విడిచిపెట్టి చెదిరిపోయారు మోయాబీయులు. బెత్లెహేముని విడిచిపెట్టి చెదిరిపోయారు మోయాబు దేశానికి. దేవుడు దర్శించిన తర్వాత చెదిరిపోయిన ఆ కుటుంబమే వెతుక్కుంటూ బెత్లెహేములో సమకూర్చబడింది. దైవ దర్శనం ఒక్కటి. మూడవది ఎంత అద్భుతం చేసిందో చెప్పంటారా? దైవ దర్శనం ఒక చరిత్రహీనురాలిని చరిత్రకారిణిగా నిలవబెట్టింది. ఈ మాట చెప్తూ ఉంటే నా గుండెలు ఉప్పొంగుతున్నాయి. ఒక చరిత్రహీనురాలు. ఎవరా చరిత్రహీనురాలు? రూతు. ఎవరు రూతు? మోయాబీయురాలు. మోయాబు తండ్రి ఎవరు? మోయాబు తాత ఎవరు? తాత ఆయనే. ఇక అంతకుమించి నేనేం చెప్పేది? ఒక నీచమైన కుటుంబం, చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనమైన కుటుంబం. మీకు తెలుసు కదా, మతోన్మాదులు ఎప్పుడు మాట్లాడినా దేని గురించి మాట్లాడతారు? బైబిల్లో లోతు ఉన్నాడట కదా, ఇలా జరిగిందట కదా. ఈ రోజుకి ఆ వంశం విన్నారు కదా. ఇక దాని గురించి నేను ఎక్కువ చెప్పను. అంత చరిత్రహీనమైన కుటుంబం రూతు కుటుంబం. దేవుడు దర్శించాడు. ఆ చరిత్రహీనురాలు బెత్లెహేముకు వచ్చింది. దైవ దర్శనం పొందిన తర్వాత చరిత్రహీనురాలు చరిత్రకారిణిగా మిగిలిపోయింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న అయ్యలారా, దేవుడు నిన్ను దర్శిస్తే, అగైన్ దైవ దర్శనం నీకు కలిగితే, ఒకవేళ దైవ దర్శనం కలగక మునుపు నీకు ఒక చెడ్డ పేరు ఉంది. ఇదొట్టి గయ్యాలదండే, అబ్బో దీనికి నోడు దురుసు ఎక్కువండే, అబ్బాయి వీళ్ళ కుటుంబం తాగుబోతు వాళ్ళ కుటుంబం అండే, వీళ్ళ కుటుంబం చీచి చండాలపు కుటుంబం అండే, ఐక్యత ఉండదు. ఆ అబ్బాయి ఎందుకు దారి తప్పాడు అనుకున్నావు? వాళ్ళ అయ్యి కూడా దారి తప్పినోడే. వాళ్ళ ఎందుకు దారి తప్పాడు అనుకున్నారు? వాళ్ళ అయ్యి కూడా దారి తప్పినోడే. అసలు వాళ్ళ వంశవృక్షమే ఒక శాపగ్రస్తమైంది. త్రాగుబోతుల వంశం, జారత్వం చేసే వ్యక్తుల వంశం అని ఒకవేళ చట్టముద్ర సమాజం మీదని చూడండి, ఒకవేళ సమాజం నీ మీద చట్టముద్ర వేసిందేమో, ఇది చెడిపోయిన కుటుంబం, ఇది బజారు కుటుంబం, నీతి విలువలు లేని కుటుంబం అని సమాజం ఒక చట్టముద్ర వేసిందేమో, దైవ దర్శనాన్ని నువ్వు పొందుకుంటే
దైవ దర్శనం నీ చెడ్డ ముద్రలు చెరిపివేసి నేను చరిత్రకారుడుగా నా దేవుడు మార్చగలుగుతాడు. పెద్దగా ఆమెన్. అవును, యెఫ్తా ఎవరు? వేశ్యకు పుట్టిన కుమారుడు. యెఫ్తా కుమార్తె ఎవరు? పవిత్రురాలైన కన్యక. విచిత్రం, వీడి వేశ్య కొడుకు వేశ్య కొడుకు వేశ్య కొడుకు అని సమాజం చెడ్డముద్ర వేస్తే దైవ దర్శనం పొందిన యెఫ్తా కుటుంబంలో వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను దేవుడు పుట్టించాడు. వినండి మాట, దైవ దర్శనం ఒక్కటి నీకు కలిగితే సమాజం నీ మీద ఎన్ని చెడ్డ ముద్రలు వేసినా, వీళ్ళ బతికెప్పుడు అప్పుల పాలండే, మా దగ్గర అప్పు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు, వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు, వీళ్ళ బ్రతుకే అప్పులు బ్రతుకు. సమాజం చెడ్డ ముద్ర వేసిందా? దైవ దర్శనాన్ని నువ్వు పొందుకుంటే చాచే నీ చెయ్యే ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. వీళ్ళు దయాళురండి, అనేకులకు అప్పిచ్చే స్థితిమంతులండి. నీ పాత చెడిపోయిన ముద్రలు చెరిపివేసి చరిత్రహీనులను చరిత్రకారులుగా మార్చగలిగిన శక్తి దైవ దర్శనంలో ఉంది. ఆఖరి మాట చెప్పి ఇక నేను వాక్యంలోకి వెళ్తాను. దైవ దర్శనం కలిగితే ఓ నూతన అధ్యాయానికి పునాది వేయబడింది రూతు గ్రంథం. ఏంటయ్యా రూతు గ్రంథంలో ఒక నూతన అధ్యాయానికి పునాది వేయబడింది? ఏ పునాది వేశారు? రూతు బోయాజును చేరింది, వారిలో నుంచి ఒబేదు వచ్చాడు, ఒబేదులో నుండి యెషయి వచ్చాడు, యెషయిలో నుండి మహారాజు అయిన దావీదు వచ్చాడు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారి ద్వారానే అన్ని జనులైన మనకు రక్షణ భిక్షగా దొరికింది. అంటే నేను మిమ్మల్ని అడుగుతా, ఇంత బృహత్తరమైన ప్రణాళికకు పునాది పడింది ఎక్కడా? ఇంత బృహత్తరమైన కార్యానికి పునాది పడింది ఎక్కడా? రూతు గ్రంథంలో. దేవుడిని దర్శిస్తే భవిష్యత్తు కొరకు ఒక అద్భుతమైన పునాది ఈ దినమే నీ బ్రతుకులో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. దైవ దర్శనం కరువులో నుండి సమృద్ధికి నడిపించింది. దైవ దర్శనం చెదిరిపోయిన కుటుంబాలను సమకూర్చింది. దైవ దర్శనం చరిత్రహీనులను చరిత్రకారులుగా మార్చింది. దైవ దర్శనం ఒక అద్భుతమైన ప్రణాళికకు పునాది వేయబడింది దైవ దర్శనం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే ఎవరిని దర్శిస్తాడు? అయ్యో ఎంతసేపు మౌనంగా ఉంటేట. ఎవరిని దర్శిస్తాడు? సంతోషముగా నీతిని ఎవడైతే అనుసరిస్తాడో వాళ్ళందరూ దైవ దర్శనాన్ని పొందుకుంటారు. మరొకసారి ఆ మాట చూపించు తమ్ముడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి చెప్పండి. సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. నా వైపు చూడండి. ఎవరిని దర్శిస్తున్నాడట? సంతోషముగా. గమనించండి, ఇది నీతి అని తెలిసిన తర్వాత అయ్య బాబోయ్, ఇంత ఇరుకైన మార్గంలో ఇంత భక్తిగా మనం ఎక్కడ బ్రతుకుతాం అని భక్తిని భారంగా ఎంచుకోకుండా ఎవడు భాగ్యంగా ఎంచి సంతోషంగా వెంబడిస్తాడో దేవుడు వారిని దర్శిస్తాడు. గమనించండి, యేసయ్య జక్కయ్య ఇంటిని దర్శించాడా లేదా? పెద్దగా చెప్పాలి. ఎందుకు దర్శించి ఉండొచ్చో? జక్కయ్య 6 అడుగులు ఎత్తు మనిషి కదా, అంతే కదా. పురుషోత్తమన్న మీ చుట్టమేనా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, సొంకరి, విన్నారా? సొంకరి. దానితో పాటు సారో 4.5 అడుగులు పొట్టి ఆయన. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళి అంటాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తూ, ఇతడును అబ్రహాము కుమారుడే. సమాజం ఏమని ముద్రేసింది? సొంకరి అనే ముద్రేసింది. దేవుడు ఆ ముద్రను చెరిపేసి ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఏ ముద్ర వేస్తున్నాడు? ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు ఎవరు? అంటే ఓ రకంగా ఇస్సాకెంతో జక్కయ్య కూడా అంతే. అందరూ సొంకరి 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 అంటే
యేసుక్రీస్తు వారు ఆ సుంకరనే ముద్రను చెరిపివేసి ఆయనకి పెట్టిన పేరు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకు ఆ ముద్ర చెరిపివేయబడింది? చరిత్రహీనుడు చరిత్రకారుడిగా మార్చబడటమే కాదు, ఆ వ్యక్తి పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. విన్నారా? ఎక్కడ రాయబడి ఉంది? పెద్దగా చెప్పాలి. చరిత్రకారుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఎందుకో తెలుసా? మేడి చెట్టు మీద కూర్చున్నాడు. యేసయ్య అన్నారు, నువ్వు త్వరగా దిగిరా అన్నాడు. నీకు తొందర అయితే నాకు తొందర ఉండాలి కదయ్యా, వస్తాలే ఒక గంట తర్వాత అని అనలా. దేవుని స్వరం విని త్వరగా దిగొచ్చి అక్కడ రాయబడిన మాట సంతోషముతో తన ఇంటికి చేర్చుకున్నాడు అని రాసింది. చూడండి ఆ మాట, 19వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. చేర్చుకోవటం ముఖ్యం కాదు, ఎలా చేర్చుకున్నావు అనేది ముఖ్యం. యేసయ్యని ఎలా చేర్చుకున్నాడట? ఎట్లా దిగాడట? దేవుడు ఎక్కడి నుంచి దిగమన్నాడు? ఏ చెట్టు మీద ఉన్నాడు? మేడి చెట్టు బ్రతికి అట్టాడిదో జక్కయ్య బ్రతుకు కూడా అట్టాడితే. మేడి చెట్టును గురించి ఒక పద్యం ఉంది. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మేడి పండు ఎక్కడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? ఎట్లుంటుందో పైకి చూడటానికి? అబ్బబ్బబ్బా, ఎర్రగా మేలిమి బంగారంలాగా, ఎర్రగా మేలిమి బంగారంలాగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అసలు ఏ పండుకు లేనంత అందం. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఇప్పుడు జామ పండు ఉంది, అది చూడటానికి అందంగా ఉంటుందా, పర్వాలేదు అన్నట్టు ఉంటుందా? చూడటానికి అందంగా ఉండే పళ్ళల్లో యాపిల్ పండు ఒకటి. యాపిల్ పండుగ చెల్లెలు మేడి పండు. విన్నారా? యాపిల్ పండు ఎంత అందంగా ఉంటుందో ఆ తర్వాత మేడి ఇంతకు అసలు మీరు మేడి చెట్టు చూసారా లేదా? ఎట్లుంటుంది కిషోర్ గారు? ఇప్పుడు మీ ఊరు వెళ్ళి చూసి వస్తారా? అన్న ఎట్టుంటుంది? అబ్రహ్మణ ఎట్టా కాదు, ఎట్టుంటుంది అన్న? ఎర్రగా ఉంటుందా లేదా పైన? తర్వాత బంగారపు రంగులో ఉంటుందా ఉండదా? అంత అద్భుతంగా ఉంటుంది మేడిపండు. విచిత్రం ఏంటంటే పొట్ట విప్పి చూసినప్పుడు మాత్రం పురుగులు ఉంటాయి. జక్కయ్య అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు. నాయన అది అంజూరు పండుగ నాయన. ఒకవేళ నేనే ఆ తెలియని అయ్యుంటే, అదిగో మేడి పండు చూడండి అట్టుందని నేను కనుక చూపించుంటే ఆ తర్వాత లైవ్ చూసేవాళ్ళు, జెర్మియా గారు అమాయకుడు అనుకున్నాం, కానీ తమ్ముడా నీకు దండవరా నాయన, అది అంజూరు పండు వద్దులే నాయన. జక్కయ్య అనే పేరుకున్న అర్థం ఏంటి? పరిశుద్ధుడు అని అర్థం. పేరులో పరిశుద్ధత ఉంది కానీ బ్రతుకులో పరిశుద్ధత లేదు. మేడి పండు పైకి బాగానే ఉంటుంది కానీ లోపటంతా పురుగులు. పేరులో పరిశుద్ధత ఉంది కానీ జక్కయ్య బ్రతుకులో పరిశుద్ధత లేదు. భయంకరమైన లంచగొండి. ఇప్పుడు దేవుడు అంటాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండునట్లుగా నీ వేషధారను విడిచి దిగిరా, నీ పై భక్తిని విడిచి దిగిరా, నీ నామకార్థ భక్తి జీవితాన్ని విడిచి దిగిరా. పైకి భక్తిపరుడుగా కనపడుతూ, పైకి భక్తిపరురాలుగా కనపడుతూ, పైకి సేవకుడిగా కనపడుతూ, పైకి సేవకురాలుగా కనపడుతూ, పైకి ఆత్మీయురాలిగా కనపడుతూ, అంతరంగమంతా శరీరపు కోరికలతో బ్రతుకుతున్న ఓ జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండునట్లుగా ఆ వేషధారణ విడిచి దిగిరా అన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా?
అతడు త్వరగా దిగి. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు దిగాలి. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడే నువ్వు మారాలి. దేవుడు వాక్యం చేత నిన్ను సరిచేస్తూ, తమ్ముడు నీ బ్రతుకు మార్చుకో, చెల్లి నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు, బ్రతుకును సరిదిద్దుకొని ఏ రోజైతే దేవుడు మాట్లాడాడో మాట్లాడిన రోజు నీ బ్రతుకును మార్చుకున్నావా, దైవ దర్శనం నీకు కలిగిద్ది. చెడ్డ ముద్రలు కొట్టివేసి చరిత్రకారుడిగా దేవుడు నిలవబెడతాడు. మారతాం. కొందరు ముసలితనం వచ్చిన తర్వాత మారతారు. కొన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మారతారు. ఐసీయూలో పడేసిన తర్వాత ముక్కుల్లో పైపులు పెట్టి, చెవుల్లో పైపులు పెట్టి, నోరులో పైపులు పెట్టి, అప్పుడు అన్నా ఇక దాగనన్నా, నేను మారేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్న, అప్పుడు మారతాడు. అలాంటి మార్పు నేను కించపరచట్లేదు సుమి. అలాంటి మార్పుకు కలిగే బహుమానం కొంచెమే. దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం చేత పట్టబడి మారు చరిత్రకారుడిగా దైవ దర్శనం నిన్ను నిలవబెడుతుంది. ఒక అద్భుతమైన పునాది నీ బ్రతుకులో వేయటానికి ఒక ఆరంభాన్ని దేవుడు ఆరంభించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు రన్నింగ్ రేసులో 10 మంది ఉన్నారు, అంపైర్ విజిల్ పట్టుకున్నాడు అని విజిల్ వేసాడు. విజిల్ వేసిన వెంటనే పరిగెత్తుతారా? విజిల్ వేసింది ఇప్పుడేగా, ఏవో 10 నిమిషాల తర్వాత పరిగెత్తుతాం, తొందర ఏముంది అని ఆగాడు అనుకో, ఆ తర్వాత పరిగెత్తడానికి ట్రాక్లో ఎవడు ఉండడు. అసలు 100 మీటర్స్ రిలే ఎంతసేపు ఉంటుంది? నిమిషం సేపే. ఆ తర్వాత పరిగెత్తేస్తానికి ఆడు ఉండడు. రైల్వే ట్రాక్ మీద నిలవబడ్డాడు. ట్రైన్ డ్రైవర్ అటు వస్తా హార్న్ కొడతాడు, ఒరే బాబు తప్పుకోరా నాయనా, ట్రైన్ వస్తుంది తప్పుకోరా నాయనా అని. ఏనుగు శబ్దం ఎంత గంభీరంగా ఉంటుందో అంత పెద్ద శబ్దంగా చేస్తున్నాడు. తప్పుకోరా బాబు అని ట్రైన్ డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు. ఈడేని హార్న్ కొట్టింది ఇప్పుడే కదరా, ఆడికి తొందర వచ్చింది అన్నంత మాత్రాన్ని మనకు తొందర వచ్చిందా ఏంటి? ఓ పావు గంట తర్వాత తొలుగుతా. ఆ తర్వాత తొలగటానికి ఆడుండడు. ఎప్పుడు తొలగాలి? నీ బ్రతుకుని ఎప్పుడు మార్చుకోవాలి? దేవుని వైపు నువ్వు ఎప్పుడు తిరగాలి? దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు రావాలి? నీ బ్రతుకును ఏ గడియలో దిద్దుకోవాలి? దేవుడు నీతో మాట్లాడినప్పుడే, వాక్యం చేత నిన్ను హెచ్చరించినప్పుడే, వాక్యం చేత నిన్ను సంధించినప్పుడే. అప్పుడు మారు కరువు కోరల నుంచి విడిపించి సమృద్ధికి తీసుకొస్తాడు. చెదిరిపోయిన నీ బ్రతుకును సమకూర్చటం దేవుడు ప్రారంభిస్తాడు. ఒక అద్భుతమైన చరిత్రకు నీ బ్రతుకులో దేవుడు పునాది వేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆదిమ సంఘాన్ని గురించి బైబిల్లో కొన్ని విచిత్రమైన విషయాలు రాయబడి ఉన్నాయి. ఆదిమ సంఘం భూలోకాన్ని తలకిందులు చేసింది. ఆమెన్. ఆదిమ సంఘం భూలోకాన్ని తలకిందులు చేసింది. రక్షించబడుతున్న ఆత్మలు దినదినము సంఘములో అనండి దినదినము సంఘంలో చేర్చబడ్డారు. ఆదిమ సంఘం ఎక్కడ అడుగుపెట్టిన ప్రజలు ఏమన్నారు తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఆ రోజుల్లో ఆదిమ సంఘం భూలోకాన్ని ఎలా తలకిందులు చేసిందో, రక్షించబడుతున్న ఆత్మలు దినదినం సంఘంలో ఎలా చేర్చబడ్డారో దేవుడు మన పరిచర్యను కూడా బలపరిచి ఒక ఆదిమ సంఘంలాగా భూలోకాన్ని తలకిందులు చేసేదిగా దేవుడు ఆశీర్వదించునుగాక. రక్షించబడుతున్న ఆత్మలు దినదినం సంఘంలో చేర్చబడుదురుగాక. దయగల దేవుడు మన పరిచర్యను దర్శించి మన పరిచర్య ద్వారా రాగల కాలాల్లో గ్రామాలను కదిలించునుగాక, పట్టణాలను కదిలించునుగాక, జిల్లాలు కదిలించునుగాక, రాష్ట్ర దేశాలను కదిలించే పరిచర్యగా భూమి మీద ఉన్న ప్రతి సంఘాన్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఎందుకు ఆదిమ సంఘం ద్వారా దేవుడు అలాంటి అద్భుతాలు చేశాడు? చూడండి ఆ మాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46-47 వచనాలు. బహు విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది. వారు ఏక మనస్సు గలవారై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ
నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇప్పుడు చెదిరిపోయిన ప్రజలు ఏమవుతున్నారు? పెద్దగా చెప్పాలి. చెదిరిపోయిన ప్రజలు ఏమవుతున్నారు? సమకూర్చబడుతున్నారు. అయ్యా అమ్మ వినండి, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుని బిడ్డలే. సిక్కులైన, ముస్లిమ్స్ అయినా, బౌద్ధులైన, చైనీయులైన, జపాన్ దేశస్థులైన, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుని బిడ్డలే. కానీ ఏం జరిగింది? బాబేలు గోపురం దగ్గర ఏమైపోయారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన ఈ ప్రజలను సమకూర్చడానికే 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసయ్య ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు ప్రాణత్యాగం చేశాడో తెలుసా? చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ ఇప్పుడు చెదిరిపోయిన ఈ ప్రజలను దేని ద్వారా దేవుడు సమకూర్చాలనుకుంటున్నాడు తెలుసా? సంఘము ద్వారా సమకూర్చాలనుకుంటున్నాడు. పెద్దగా చెప్తాం ఆమె. ఎవరి ద్వారా సమకూర్చాలనుకుంటున్నాడు? ఇంకొక మాట చెప్పండి. సంఘం అనే పదానికి ఎవరి ద్వారా సమకూర్చాలనుకుంటున్నాడు? మన ద్వారా సమకూర్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా సమకూర్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా సమకూర్చాలనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ రక్షించబడిన ఒక్కొక్క వ్యక్తి ద్వారా సమకూర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిచర్య చెదరగొట్టే పరిచర్యగా కాదు, సమకూర్చే పరిచర్యగా దేవుడి పరిచర్యను రాగల కాలం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ రీతిగా దేవుడి పరిచర్యను ఆశీర్వదించును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్, చూడండి ఆ మాట 46 ఒకసారి చూపించుతాడు. 46 వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. 47 ఆనందముతో, నాతో కలిసి చెప్పండి, ఆనందముతో ప్రతి దినము తప్పక దేవాలయములో కూడుకునేవాళ్ళు. నా వైపు చూడాలి. ఎప్పుడెప్పుడు భక్త మహాశైలారా, ఈ కాలపు పిల్లలకి ఆదివారం ప్రార్థనకు రావటమే భారం, శనివారం ఉపవాస ప్రార్థనకు రావటమే భారం. ఆదిమ సంఘాన్ని చూసారా? అప్పుడప్పుడు కాదు, ఒక్క ఆదివారం కాదు, ఒక్క శనివారం కాదు, మీరు చెప్పాలని ఆపింది. ఇంకోసారి, ప్రతి దినము తప్పక 46 ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారు. గమనించండి, ప్రతి దినం తప్పక కూడుకోమని పేతురు గారు చెప్పాడు. ఇక చెప్పాడు, ఏం చేద్దాం, ప్రతి దినం కూడుకోవాలంట. ఇక చెప్పాడు కదా, చేద్దాం, తప్పదుగా, కూడుకోపోతే ఎట్లా అని భారంగా రాలా. దేవుని సన్నిధికి వెళ్ళటం వాళ్ళు భారంగా ఎంచలా, భాగ్యంగా ఎంచారు.